సృష్టి ఐవీఎఫ్ సెంటర్ల బాధితులందరూ కూడా ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. ఏదైతే సికింద్రాబాద్లో కేసు నమోదైన తర్వాత డాక్టర్ నమ్రతాని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఇటు విజయవాడ కానీ వైజాగ్ ఇంకా ఇతరితర జిల్లాలలో కూడా ఒక్కొక్కరిని కూడా ఏదైతే బ్రాంచ్లు ఉన్నాయో ఆ బ్రాంచ్లకు సంబంధించిన బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఇటువైపు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించింది. అయితే ఏదైతే విజయవాడలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్ని కూడా యూనివర్సల్ ఉమెన్ కేర్గా వాళ్ళు రిజిస్టర్ చేపించిన పరిస్థితి. అయితే నిన్న ఏదైతే విషయం బయటకు వచ్చిందో విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన ఆ బ్రాంచ్కి సంబంధించి కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అక్కడికి వచ్చి ఎవరైతే సుహాసిని కూడా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఆవిడ తనిఖీలు నిర్వహించిన వార్త బయటకు వచ్చిన తర్వాత బిగ్ టీవీ కథనాలను చూసి కొంతమంది బాధితులు బయటకు వస్తున్న నేపథ్యంలో నిన్న ఒక బాధితులతో మాట్లాడడం, ఇవాళ కూడా ఒక బాధితులతో మాట్లాడడం. డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆ సృష్టి హాస్పిటల్కి వెళ్ళారో ఆ బాధితురాలతో అయితే ఉన్నాము ప్రస్తుతం. అయితే ఆ బాధితురాలకు సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి వివరాలు కూడా అంటే హాస్పిటల్లో మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఒకసారి మనం మాట్లాడదాము. ఆమె ఆ హాస్పిటల్లో కూడా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ట్రీట్మెంట్ చేయించుకుని కూడా అంటే అంతకుముందు ఆల్రెడీ హాస్పిటల్కి ఎవరో చెప్పిన కొంతమంది రిలేటివ్స్ ద్వారా అక్కడికి వెళ్ళామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అసలు పూర్తి డీటెయిల్స్ వాళ్ళనే అడిగి తెలుసుకుందాం అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. అమ్మ మీరు ఎప్పుడు వెళ్ళారో అసలు సృష్టి ఫెర్టిలిటీ కేర్ సెంటర్కి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండింది, మీకు ఎవరి వల్ల తెలిసింది అసలు సృష్టి అనే హాస్పిటల్ ఉంది? అక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆమె చెప్పింది, నాగశ్రీ ఆమె పేరు ఏదో ఉంటే, అక్కడికి వెళ్తే మంచిగా చేస్తారు, వెళ్ళండి, పిల్లలు కలుగుతారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఇంక చెప్తే సరే అక్కడికి వెళ్దాం, నాకు 2 పిల్లలు అయితే ఒక బాబు రీసెంట్గా చనిపోతే మళ్ళీ పిల్లలు కావాలని వెళ్ళాము. వెళ్తే ఆపరేషన్ చేయించుకుందామని వెళ్తే మేడం కాడికి వెళ్తే మేడం చెప్పారు, ఆపరేషన్ రీకెనలైజేషన్ చేయించుకుందామని వెళ్తే మేడం అదైతే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, మీకు ఐవీఎఫ్ చేయించుకోండి, మేమే పిండాలను తయారు చేసి గర్భసంచిలో పెడతాం, మీకు ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పారు. సరే అని నేను ఐవీఎఫ్ అని నాకు తెలియదు, అసలు ఐవీఎఫ్ ఏంటో కూడా తెలియదు. అయితే ఎంతైతే మేడం అని అంటే, మేడం కరుణ మేడం లోపల ఉంటారు, ఆమెను అడిగితే 1,20,000 అయితే మ్యాక్సిమం చెప్పారు, 1,20,000 అయితే అని. మేము 1,20,000 కానీ సరే ఓకే అన్నాము. తర్వాత బయట ఉన్న మేడం ఏమో 1,50,000 అన్నారు. అదేంటి మేడం 1,20,000 అన్నారు అంటే మీకు టెస్టులు వచ్చిన తర్వాత తెలిసిద్ది అని అంటే, తర్వాత మా ఆయన వచ్చి స్ప్రోమ్ ఇచ్చి ఆ టెస్టులు చేసిన తర్వాత మరి మీ ఆయన కణాలు తక్కువగా ఉన్నాయి కొంచెం అని ఫస్ట్ అంది. తర్వాత మేడం లోపల మేడం బాగానే ఉన్నాయి అన్నీ అంది. బయట మేడం ఏమో 1,50,000 అయితే అందులోనే మెడిసిన్స్ మొత్తం మీకు మెడిసిన్స్ అన్నీ 1,50,000లో అయిపోతాయి అమ్మ అంటే, 30 ఏళ్ళు పెరిగినా మా అక్క వాళ్ళు మేము అందరం మాట్లాడినా తగ్గలేదు. సరే బెడ్ వస్తే చాలు అనుకొని 1,50,000కి ఓకే చేసుకొని వెళ్ళినాం. అంటే ఏంటో తెలియదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సపరేట్ క్లాసెస్ అలాంటివి ఏమైనా తీసుకుని చెప్పారా దీని గురించి ప్రత్యేకంగా? చెప్పారు. అంటే ఐవీఎఫ్ అంటే పిండ అంటే మా అండాలను ఏదో పెంచి లోపల తర్వాత మా ఆయన సిబ్బంది చెప్పారు, వాళ్ళే చెప్పారు, మేడమే చెప్పింది, సరిత మేడం అని ఒక మా మేడం చెప్పింది. చెప్తే సరే అని మేము దానికి వెళ్ళినాం. దానికి వెళ్తే డేట్ వచ్చిన 2వ రోజు రమ్మన్నారు. డేట్ వచ్చిన 2వ రోజు వెళ్తే ఏదో ప్రాసెస్ కింద నుంచి ఏదో ప్రాసెస్ చేసి లోపల పెట్టారు ఎగ్స్. ఇక తర్వాత నుంచి ఇంజక్షన్లు 6th డే నుంచి స్కానింగ్స్ అవన్నీ చేసి బాగానే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏదో పెరగలేదు అని అన్నారు, బాగానే ఉన్నాయి అన్నారు. ఇక లాస్ట్ రోజు ట్రిగ్గర్ ఇచ్చే రోజు మత్తు ఇచ్చి ఆ ఎగ్స్ తీశారు. 3వ రోజు వెళ్తే గర్భసంచిలో నీరు ఉందన్నారు. ఆ గర్భసంచిలో నీరు తీయడానికి ఇంజక్షన్ ఏమో 6,000 అంట, మేడం వాళ్ళ ట్రీట్మెంట్ ఏమో 5,000, 10,000 అవుతాయి అన్నారు అదే రోజు. మరి ఆ 1,50,000లో కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 15,000 అయినాయి. ఇంకా అయితే సరేలే అని మళ్ళీ ఆ 10,000 కట్టి ఆ గర్భసంచిలో నీరు తీపిచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు 5వ రోజు ఎగ్స్ పెట్టించారు. ఇంకా 10,000 బ్యాలెన్స్ కట్టాలి మేము. ఇంకా అప్పటి నుంచి 50,000, 20,000 అట్లా కట్టుకుంటూ వచ్చినాం. టోటల్ ఎంత కట్టారు ఇప్పటిదాకా మీరు అక్కడ డబ్బులు? ఇప్పుడు దాకా 1,50,000 ఏమో ట్రీట్మెంట్కి ఓన్లీ, తర్వాత 15,000 మెడిసిన్ సపరేట్గా. మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ రోజే
ఏదో టెస్టులని అయ్యని హార్మోన్ టెస్టులని అయ్యని అవి 12,000 ఏమో అయ్యి ఉంటాయి. తర్వాత 15,000 మళ్ళీ గర్భసంచిలో నీరు తీయటానికి ఆ రోజు ఇంకో 10,000 అవి 15,000 ఈ కట్టిన తర్వాత మందులు 900 కూడా ఆగలేదు వాళ్ళు డబ్బులు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత కట్టాలని చెప్పి స్టార్టింగ్ మీకు చెప్పారు, ఎంట్రీ ఫీజు ఇంత ఇంత ఉంటది అని చెప్పి ఏమైనా చెప్పారా మీకు లోపల హాస్పిటల్లో? ఓపీకి 500 రాపించుకున్నారు. ఇవన్నీ కాకనే ఈ 1,50,000 ఈ 15,000 మీరు కట్టిన రిసిప్ట్స్ కూడా చేతిలో పట్టుకున్నారు ఆ బాధితురాలు, ఒకసారి చూద్దాం వాటిని కూడా ఒక్కొక్కటి కూడా. అంటే ఇప్పుడు ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ చూడొచ్చు, యూనివర్సల్ సృష్టి కదా, ఈ ఫైల్ మొత్తం కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డాక్టర్ నమ్రత ఫోటో చాలా క్లియర్గా కనపడుతుంది. యూనివర్సల్ సృష్టి ఫెట్టో అండ్ గైనో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క, అంటే ఐవీఎఫ్కి ఒక ఫైల్ ఉంటుంది, ఐయుఐకి ఒక ఫైల్ ఉంటుంది, సరోగసికి ఇంకొక ఫైల్ ఉంటుంది. అలా ఫైల్ ఏదైనా కానీ కామన్ ఫోటో డాక్టర్ నమ్రతతో పాటు ఇక్కడ విజయవాడలో కరుణ అని చెప్పి ఇంకొక డాక్టర్ కూడా ఉంటారు. ఎవరైతే వాళ్ళకి పిల్లలు కావాలని కానీ లేకపోతే దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇంకొక బాబు చనిపోయిన తర్వాత కూడా వాటికి సంబంధించి చూడొచ్చు ఏమేం చేస్తాం ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా హాస్పిటల్ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా, అంటే హాస్పిటల్ లోపల ఫోటోలతో సహా ప్రతి ఒక్కటి. సెంటర్ రన్ బై గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్స్ విత్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టి బాధితులందరూ కూడా ఎవరైతే వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా కానీ ఐయుఐ ద్వారా కానీ సరోగసీ ద్వారా కానీ పిల్లలు కావాలనుకుని వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇలాంటి ఫైళ్ళల్లో ఇలాంటి ఏదైతే చూడొచ్చు మనం ఈ బిల్స్ అన్నీ కూడా. ఏమ్మా బిల్స్లో ఎంతెంత కట్టించుకున్నారో ఒకసారి చూపిస్తారా మాకు? ఒకసారి చూద్దాం. ఆ బిల్స్ అన్నిటిలో కూడా చాలా క్లియర్గా మనకి కనపడుతుంది. ఒక దాంట్లో 15,000 నేను క్లియర్గా చూస్తున్నాను, మీరు పక్కన బాక్స్లో చూడొచ్చు. 15,000 ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో కొంత 10,000 ఒకటి, అలా చూడొచ్చు. ఇక్కడ 10,000 ఒకసారి, ఫోన్పే కూడా కట్టారంటే ఇందులో 40,000. ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కొక్క దాంట్లో వాళ్ళు దాదాపుగా కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా సృష్టి ఫెర్టిలిటీ కేర్ సెంటర్లో వాళ్ళు డబ్బులు పోసిన పరిస్థితి. మీరు ఏం చేస్తుంటారమ్మా? మీ హస్బెండ్ కానీ మీరు కానీ? హస్బెండ్ సెక్యూరిటీ చేస్తారండి, నేను ఇంట్లోనే ఉంటాను. ఇవన్నీ అప్పులు తెచ్చుకున్నాం. కానీ మరి ఎగ్స్ పెట్టారు, మా పిండాన్ని పెట్టారు, నాకు చూపించారు, పెట్టింది కూడా చూపించారు. మా ఆయన వచ్చి శాంపిల్ ఇచ్చి వెళ్ళడం. అంటే కేవలం అంటే ఇప్పుడు మీకు ఒక బాబు చనిపోయాడు కాబట్టి ఇంకొక బాబు కోసం అని చెప్పి, అంటే ఆల్రెడీ పెద్ద ఆపరేషన్ చేయించుకున్నారు పిల్లలు పుట్టకుండా చేయించుకున్నాను. మళ్ళీ మా ఆపరేషన్ జరిగాక ఇక ఎట్లా జరిగిందని వెళ్తే ఇక ఇది చెప్పాక ఇది చేయించుకున్న తర్వాత ఆ ఎగ్స్ పెట్టిన తర్వాత 10 రోజులకి మీకు అనుమానం ఏం రాలేదా? ఆల్రెడీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారండి, ఇలాగా మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా, పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని ఏం అడగలేదు? అడిగితే మేడం ప్రాబ్లం ఏమీ రాదు, మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు, మీకు నార్మల్గా ఎలా అయితే ప్రెగ్నెన్సీ అయితే డెలివరీ అయినాయో ఆ ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్న తర్వాతే మేము ఇందులోకి దిగినాము. ఆ పెట్టారు కూడా 10 రోజులకే, అది 10వ రోజుకే బ్లీడింగ్ అయిపోయింది. వెళ్ళినాం 10వ రోజుకి వెళితే వాళ్ళే టెస్ట్ బ్లడ్ అదే ఒక 2,000 ఏదైతే వీర్యం ఎక్కించారో అదంతా బ్లడ్ ద్వారా బయటకు వచ్చేసింది. పడిపోయింది 10వ రోజే పడిపోయింది. 10వ రోజే బ్లడ్ కొంచెం స్పాటింగ్ కనిపెడుతుంది మేడం అని వెళ్తే మేడం అంది ఏం కాదమ్మా ప్రాబ్లం ఏముండదని, టెస్ట్ తెల్లారవుతుంది. 2 రోజులకే మందులు రాశారు. బాగలేదంటే మందులు ఎక్స్ట్రా చేయాల్సింది పోయి వాళ్ళు 2 రోజులకే మందులు ఇచ్చారు. వెళ్తే దాదాపు ఎన్ని మందులు వేసుకుని ఉండేవాళ్ళు? అంటే మీరు టాబ్లెట్స్ రోజుకి ఇన్ని వేసుకోవాలని అని చెప్తే రోజుకి 13 టాబ్లెట్లు, ఒక తొడకు ఒక ఇంజక్షన్, మళ్ళీ ఇక్కడ తొడకను తొంటికి ఇంజక్షన్లో, మళ్ళీ ఐవీఎఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంజక్షన్లు ఉంటాయి తొంటికి బొడ్డు దగ్గర అట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ చేయించుకున్నా కొంచెం గడ్డలు కట్టి ఇవన్నీ బ్లడ్ అయ్యి ఆ బెడ్ పడిపోయిన తర్వాత ఇక మళ్ళీ మేడాన్ని కన్సల్ట్ అవుదామంటే మరి ఇంతవరకు లేదు, అసలు రిపోర్ట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ నార్మల్గా వాళ్ళు ఇచ్చిన అప్పుడు స్టార్టింగ్లో ఓపీ రాసేటప్పుడు ఇస్తారు కదా, అలాంటి ఫైల్ అనమాట ఇది. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా ప్రతి ఒక్కటి వీళ్ళు ఏవైతే ఉంటాయి రిపోర్ట్స్ అన్నీ కూడా హాస్పిటల్ యాజమాన్యం దగ్గరే ఉన్నాయి. ఈవిడ ఏదైతే ఇంజక్షన్ చేయించుకున్నారో ఆ వీర్యం ఎక్కించిన తర్వాత కాలు బాగోక ఆవిడ నడవలేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మనం ఇప్పుడు ఈ కవరేజ్ అనేది చేస్తున్నాం. ఆవిడ నడవలేని సిచ్యువేషన్లో ఇప్పటికీ ఉన్నారు, ఆ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. హాస్పిటల్ మూసేశారని చెప్పి ఎప్పుడు తెలిసింది మీకు? మాకు మొన్న శనివారం తెలిసింది ఆ న్యూస్. ఇంకా అంటే వార్తల్లో న్యూస్ వచ్చింది, ఇంకా ఆ న్యూస్ చూసా భయం వేసి ఇక రోజు వెళ్తా ఉన్నాం. మా నాన్నగారిని పంపిస్తా ఉన్నా అక్కడికి. నిన్న వెళ్తే ఎవరూ లేరమ్మా మూసేశారు,
అని అన్నారు. ఈరోజు నాన్నగారు వెళ్తే మీరు కలిసారని చెప్పారు. చెప్పాక వచ్చారు. ఆ రిపోర్ట్లు అన్నీ అయితే మళ్ళీ నేను నార్మల్ కావడానికి మెడిసిన్ వాడాలంట. మరి ఆ మెడిసిన్ తీసుకొని అసలు మెడిసిన్ కావాలంటే ఇప్పుడు హాస్పిటల్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఉంటే వేరే వాళ్ళ దగ్గర చూపించుకోవాలన్నా కూడా దీని గురించి తెలియాలి. ఆ రిపోర్ట్లు కావాలంటున్నారు. అక్కడే అసలే అక్కడ ఉన్నాయి. ఆ రిపోర్ట్లు వాళ్ళు ఇవ్వలేదు. మరి ఇంతవరకు కన్సల్ట్ అవ్వలేదు మాతో. మాకేమీ ఇంతవరకు చెప్పలేదు. మొన్న వెళ్ళినా మూసేసి ఉంది. ఆ భయం అందువల్ల మాకేమైనా మోసం జరిగిందేమో అని భయంతో మేము వచ్చినాం. కానీ హాస్పిటల్కి ఫోన్ చేశారా? మొన్న మొన్న ఎవరైతే మా హస్బెండ్ చేస్తే ఈరోజు హాస్పిటల్ లేదు, క్లోజ్ అని చెప్పారు. మండే చేసినాం. మా శనివారం తెలిసింది న్యూస్. నిన్నే చేసాం. శనివారం తెలిసిన రోజే భయం వేసి అమ్మో ఏంటి ఇలా జరిగిందని ఫోన్ చేస్తే వాళ్ళు లేరు, మూసేసారు అని అంటే ఇక మాకు అప్పటి నుంచి ఇక భయం వేస్తుంది. మాకు కూడా మోసం ఏమైనా జరిగిందేమో, మరి ఇంత డబ్బులు కట్టినాక. మీ నాన్నగారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరకు వచ్చి మాకు కనపడిన తర్వాత ఆయన అక్కడక్కడే తిరగడం చూసిన తర్వాత మేము అడిగితే అప్పుడు చెప్పారు ఇట్లా ఇంకెంతమంది బాధితులు ఉండొచ్చు అంటే మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా పేషెంట్ రావడం చూస్తూ ఉండేవాళ్ళ? ఉన్నారు పేషెంట్లు, ఫెయిల్ అయిన వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. జనం చాలా మంది వస్తూనే ఉన్నారు. మీ హస్బెండ్ దగ్గర నుంచి వీరే ఎలా తీసుకున్నారు అంటే ప్రాసెస్ ఏమని చెప్పారు? దానికి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? దానిక మామూలుగా ఫస్ట్ రోజు అయితే తీసుకున్నారు 500 మరి ఎంతో అయిందో. మా ప్రాసెస్ ఎట్లా అంటే తీసుకెళ్ళి అట్లా ఏంటి అట్లా తీసుకున్నారు ఏంటంటే మామూలుగా ఇక చేతోనే అని చెప్పారు. మరి ఇక అవన్నీ నేను అడగలేదు. ఇక మోసం జరిగిందో లేదో ఆ దేవుడికే తెలియాలి. మరి ఆ పిండం ఎందుకు నిలవలేదో వాళ్ళకి ఆ డాక్టర్లకే తెలియాలి. మరి అసలు అది ఎలా జరిగిందో ఏందో మాకు ఇంతవరకు మరి నీకు ఇలా జరిగిందమ్మా, నీకు ఇలా పిండం ఇలా జరిగి నీకు ఇలా అబోర్షన్ అయింది అని నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇప్పటికి నాకు 8వ తారీఖు పెట్టారు, పోయిన నెల 8వ తారీఖు పెట్టారు. 10 రోజులకి వస్తే లేదమ్మా మీకు పిండం ఏం లేదని చెప్పారు. ఆ రోజు తర్వాత మళ్ళీ రెండో రోజు చేస్తే అసలు ఫస్ట్ రోజన్నా 11.58 ఉంది పిండం సైజు, ఎదుగుదల లేదు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే రెండో రోజుకి చేస్తే అసలుకి ఏమీ లేదు, 6 ఉంది. మెడిసిన్ కూడా ఆపేయండి అన్నాక బ్లీడింగ్, గడ్డలుగా బ్లీడింగ్, కడుపులో నొప్పి అవుతుంది. మరి మెడిసిన్ ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు. ఆ ఇంజెక్షన్స్ ఏం చేశారంటే అవన్నీ గడ్డలు అయిపోయి కొంచెం నొప్పులుగా ఉన్నాయి అంతే. అది ఓపెన్ చేస్తే మేము వెళ్దామని చూస్తున్నాం అంతే. చూడొచ్చు అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో తెలిసిన లేడీ డాక్టర్లే ఇంత కిరాతకంగా ప్రవర్తించారంటే నిజంగా అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి వెళ్ళారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో కూడా తెలీదు. ఏదో టాబ్లెట్లు ఇచ్చారు, ఏదో ఇంజెక్షన్లు చేశారు, వాళ్ళు డబ్బులు కూడా కట్టారు. డబ్బుల విషయం పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు కలగాలి అన్న ఒక ఉద్దేశంతో ఎవరో ఒక చిన్న బాబు చనిపోయాడు, వాళ్ళ సొంత కొడుకు ఒక విషయంలో చనిపోయిన పరిస్థితుల్లో ఆపరేషన్ అయిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంకొక బాబు కావాలి అనుకుని సృష్టి హాస్పిటల్కి వెళితే జరిగిన తంతు ఇదంతా. సో దాదాపు అంటే ఒక 1 month అవుతుందమ్మా మీకు వీర్యం ఎక్కించిన తర్వాత? ఎన్ని టాబ్లెట్లు వేసుకుని ఉంటారు ఇప్పటికి? చాలా వేసుకుని ఉంటారు. ఇవన్నీ సంచిలో అన్ని టాబ్లెట్స్ చూడొచ్చు, ఇవన్నీ టాబ్లెట్స్. ఒకసారి మనం అన్ని కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇది కూడా చూడొచ్చు. సో మొత్తం ఇంజెక్షన్తో సహా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఇన్ని ట్యాబ్లెట్లు వాడించి వాళ్ళతో ఆఖరికి మీ హస్బెండ్వో లేకపోతే మీవో ఆ వీర్య కణాలు సరిగ్గా సరిపోవడం లేదు అని ఒక చిన్న రీజన్ చెప్పి వాళ్ళని పక్కదో పట్టించి మళ్ళీ 2 లక్షలు కట్టాలి, మళ్ళీ ఇంకొక ప్రాసెస్ చేస్తామంటూ కూడా వాళ్ళని అంటే మళ్ళీ చేయించుకోవాలి. మా అమ్మగారు అడిగితే మళ్ళీ చేయించుకోవాలంటే ఎట్లా అంటే మళ్ళీ అంతే ఖర్చు అయితే మళ్ళీ ఇప్పుడు అంటారంటే ఇలాగా గర్భం దాల్చడం కోసం ఒక మహిళ ఎంతో ఇబ్బంది పడుతుంది, ఎన్నో కష్టాలు పడాలి ఖచ్చితంగా. కానీ ఇలా ఈజీగా మేము చేస్తామని చెప్పి నమ్మించి డబ్బులు గుంజి ఆడవాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా, అలాంటి డాక్టర్లు ఏం చేయాలంటారు? అసలు న్యాయం అయితే చెయ్యాలి మేడం. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ తల్లి కావాలని తల్లి ఎంతో వేదంతో ఉంటుంది. ఆ అబార్షన్ అయింది, బిడ్డ అందలేదంటే ఆ తల్లి బాధ ఎవరికి చెప్పలేము, అది వర్ణించలేము. ఇలాంటి వాళ్ళని ఖండించాలి. ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి పోలీసులు కానీ ఎవరైనా కానీ, న్యాయం చేయాలి, ముందు న్యాయం జరగాలి.
ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయండి, మిమ్మల్ని ఏం అడగం. అన్యాయం అయితే జరగొద్దు, ఎవరికైనా సరే న్యాయం చేయండి, మేము కోరుకునేది ఒకటే. మా విషయంలో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా ఇంతవరకు మాకేమీ తెలియదు. హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఇంతవరకు కన్సల్ట్ అవ్వలేదు. ఎందుకంటే మేము ఉన్నవాళ్ళం కాదు, పేదవాళ్ళం. ఏదో పిల్లగాడు అందుతుడు మళ్ళీ వస్తాడని వెళ్తే లేదు మీకు బేబీ లేదు పడిపోయిందని చెప్పారు. ఇక అందుకనే ఇక ఏం చేయాలో తెలియక ఇక అలా ఉండిపోయినా. ఇక మా నాన్నగారికి మీరు కలిస్తే మీరు వచ్చారు. అది పరిస్థితి. ఆ తల్లి ఆవేదన ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఒక బాబు చనిపోయిన తర్వాత ఇంకొక బాబుని ఖచ్చితంగా అంటే అది నాకు నిజంగా ఎలా చెప్పాలో కూడా నాకే అర్థం కావట్లేదు. ఆవిడ నిజంగా ఏడుస్తూ ఉన్నారు లిటరల్గా. ఇలాంటి వాళ్ళు చాలామంది బాధితులు ఉన్నారు, విజయవాడలోనే కాదు అనేక జిల్లాల్లో కూడా. ఈ సృష్టి ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఎవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే గర్భం దాల్చాలంటే ఎంతో కష్టపడాలి. దానికి వాళ్ళకి ఏదైతే ఆ అదృష్టం మళ్ళీ వీళ్ళ ద్వారా అందుతుంది అనుకుని వాళ్ళని దేవుళ్ళ భావిస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళ మీద కన్సర్న్ కూడా లేకుండా అతి కిరాతకంగా అనేక ఇంజెక్షన్లని లేకపోతే ఏవైతే దీని ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బుల కోసం మెడిసిన్స్ అని అవని ఇవని అని చెప్పి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బులన్నిటినీ కూడా హాస్పిటల్లో పోసిన తర్వాత ఇప్పుడు ఎలాంటిది లేదు, మళ్ళీ ఇంకొక 2 లక్షలు కట్టాలంటే వాళ్ళ ఆవేదన మనం చూసాం. వాళ్ళ తండ్రి మాట్లాడింది చూసాము, ఆవిడే డైరెక్ట్గా మాట్లాడుతూ కూడా నా కొడుకు మళ్ళీ పుడతాడు అంటూ కూడా ఆవిడ చాలా బాధపడింది. సో ఏదైతే జరిగిందో ఈ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. విజయవాడలో ఉన్నటువంటి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేర్ సెంటర్ వద్ద అయితే కనుక ఇప్పటికే బాధితులందరూ కూడా బారులు తేరుతున్నారని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఖచ్చితంగా దీని మీద దృష్టి సాధించి ఖచ్చితంగా కంప్లైంట్లు అనేవి తీసుకొని దీని మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.